హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ అమేజింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీటిలోకి తెలిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండి మనం కలుపుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి. చపాతీ పిండి యూజ్ చేసుకున్న తర్వాత కొంత పిండి మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన పిండిని మనం ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పిండి ఎండిపోయినట్లుగా అలా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా బాక్స్ అడుగున కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ పిండిని ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం 2 డేస్కి కానీ 1 డేకి కానీ తీసినా కూడా పిండి ఎండిపోయినట్లుగా లేకుండా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు క్లీన్ చేసిన తర్వాత వెంటనే డ్రై అవ్వవు కదండి. మనం అలానే బోర్లు ఇచ్చేస్తూ ఉంటాము. ఇలా మిక్సీ గిన్నె కూడా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా తేమ ఎక్కువగా ఉండి వెంటనే మనకి డ్రై అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక స్పూన్ పెట్టి స్పూన్ పైన ఈ విధంగా గిన్నెని పెట్టామనుకోండి, ఇలా చక్కగా మనకి డ్రై అయిపోతాయండి. వెంటనే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. గిన్నె కూడా ఎక్కువగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఎక్కువగా మొటిములు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటున్నాయి కదండి. వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా దాల్చిన చెక్క అంటారు కదండి, దాల్చిన చెక్క పౌడర్ లాగా ఇలా చేసుకొని నేను ముందుగానే పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పౌడర్లో కొంచెం హనీ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు వస్తూ ఉంటాయి కదండి, ఆ మచ్చల పైన కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, క్రమేణా ఇలా అప్లై చేయటం వల్ల చక్కగా మనకి మచ్చలు తగ్గిపోతాయండి. నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి ఉదయం మార్నింగ్ మన ఫేస్ వాష్ చేసుకుంటే మచ్చలు క్రమేణా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం కిచెన్ సింక్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలానే మనం ఏదైనా నాన్ వెజ్ కడిగినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ ఇలాగ హోల్స్ దగ్గర వేసామనుకోండి, ఫేస్ పౌడర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. గిన్నెలు కడిగే విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదండి, ఆ జెల్ ప్యాకెట్స్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఈ ప్యాకెట్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అనుకోకుండా మనకి చేతికి గాయమైన గడ్డలు వచ్చినా ఒక్కోసారి ఐస్ ప్యాక్ లాగా మనం ఐస్ కాపుతూ ఉంటాం కదండి. ఇలా ప్యాకెట్లో వాటర్ పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుందండి. ఇలా ఐస్ ప్యాక్ లాగా కాపుకోవచ్చు. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అవసరానికి వాటర్ బాటిల్ లేనప్పుడు ఇలా ఈ ప్యాకెట్లో వాటర్ పోసుకొని మనం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దొండకాయలు ఇలా మనం కట్ చేసేటప్పుడు వాటర్లో వేసి కడుగుతూ ఉంటాం కదండి, దానిపైన డస్ట్ ఎక్కువగా పట్టేసి ఉంటుంది. ఇలా కొంచెం ఉప్పు వేసి ఒక 1 అవర్ పాటు ఇలా వాటర్లో నాననిచ్చిన తర్వాత ఇలా దొండకాయ ముక్కలను కోసామనుకోండి, దొండకాయలకు ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. డోర్ కర్టన్స్ రింగ్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదండి, డోర్ కర్టన్స్ రింగ్స్ ఉన్నవి మనం వాషింగ్ మిషన్లో అలానే వేసేసామనుకోండి, రింగ్స్ వాషింగ్ మిషన్ పట్టేసి వాషింగ్ మిషన్ రమ్ అంతా మనకి పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా ఈ రింగ్స్ అన్నీ కలిపి ఒక ఓల్డ్ సాక్స్లో పెట్టేసి ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాషింగ్ మిషన్ రమ్ము పాడవకుండా ఉంటుంది, డోర్ కర్టన్ కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలానే వేయకుండా ఇలా ఈ విధంగా సాక్స్లో పెట్టేసి వేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పచ్చడి డబ్బాలు మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా పచ్చడి డబ్బాల్లో జిడ్డు అయితే ఎక్కువగా ఉంటుంది కదండి, ఐస్ క్యూబ్స్ 2 వేసేసుకొని ఇలా విమ్ జెల్ కొంచెం వేసి కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఇలా పైకి కిందకి ఊపుతూ ఉన్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
చపాతీ పిండి మనం కలుపుకున్న తర్వాత ఈ విధంగా చపాతీని చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని ఇలాగా 2 వైపులా కూడా దోరగా అంటే కొంచెం మనం చపాతీని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గొంట గెరిటెని పెట్టుకొని ఆ గెరిటెలో కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని దీనిలో కర్పూరం బిళ్ళని చిదిమేసి ఆ పౌడర్‌ని అందులో వేసుకోవాలండి. ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇలా కొంచెం హాట్‌గా అంటే కొంచెం హీట్‌గా ఉన్నప్పుడే ఇలా ఈ చపాతీకి ఆయిల్ అప్లై చేసేసి మనం నైట్ పడుకునే ముందు ఎక్కువగా పెయిన్స్‌తో బాధపడుతూ ఉంటాం కదండీ! పెయిన్స్ ఉన్న దగ్గర కానీ, మోకాలు నొప్పులు ఉన్న దగ్గర కానీ ఇలా ఈ చపాతీ పెట్టి అప్లై చేసి మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి క్రమేణా మనకి పెయిన్స్ తగ్గిపోతాయి. మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయండి. న్యాచురల్‌గా ఇంట్లో ఇలా ఈ టిప్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. న్యాచురల్‌గా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి ఎక్కువగా ఎక్కడైతే పెయిన్స్ వస్తున్నాయో అక్కడ ఇలాగ మసాజ్ చేసినట్లుగా కాపుకున్నాం అనుకోండి క్రమేణా ఇలా చేస్తూ ఉంటే చక్కగా పెయిన్స్ తగ్గిపోతాయి. టాబ్లెట్లతో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ! వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఈ బాక్స్‌కి 3 హోల్స్ పెట్టేసుకున్నానండి. డబుల్ ప్లాస్టర్ టేపు తీసుకొని 4 పక్కల కూడా ఈ బాక్స్‌కి 4 వైపులా ఇలా అంటించేసుకున్నాను. బాత్రూంలో ఇలాగా ఈ బాక్స్‌ని పెట్టేసుకున్నాం అనుకోండి మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదండీ! ఉదయం బ్రష్ చేసిన వెంటనే ఇలా ఈ హోల్స్‌లో బ్రషెస్ పెట్టేసుకున్నాం అనుకోండి బ్రష్‌కి చక్కగా ఎటువంటి డస్ట్ లేకుండా ఉంటుంది. మనకు తెలియని క్రిములు కానీ ఇలా ఏర్పడుతూ ఉంటాయి కదండీ బ్రషెస్‌కి చిన్న చిన్న పురుగులు కానీ, డస్ట్ కానీ, మనకి తెలియని క్రిములు కానీ పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా బాత్రూంలో ఈ బాక్స్‌ని అతికించేసుకున్నాం అనుకోండి బ్రష్ చేసిన వెంటనే ఇలా ఈ హోల్స్‌లో ఇలా బ్రషెస్ పెట్టేసుకున్నాం అనుకోండి టెస్ట్ పడకుండా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్‌ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. బల్లులు, బొద్దింకలు పోవాలంటే ఈ చిన్న టిప్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. వారి కోసం ఈ టిప్ షేర్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగ మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని అంటే మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ సోడా ఉంటుంది కదండీ! అది ఎల్లుల్లిపాయలో వేసుకొని దంచేసుకొని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగ ఫ్లోర్ దగ్గర ఒకటి, అలానే గ్యాస్ స్టవ్ కింద ఒకటి, అలానే కిచెన్ సింక్‌లో అక్కడొకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి, స్మెల్‌కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా మనం ఎక్కువగా నైట్ టైంలో అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇది అక్కడొకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి, స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటాం కదండీ! దానిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఇలా కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసి 1 అవర్ తర్వాత కర్రీ చేసుకుంటే చేదు లేకుండా ఉంటాయండి. ఇలాగ ఆ వాటర్ అంతా పిండేసి కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి చేదు లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మునక్కాయ ముక్కలు మనం ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మునక్కాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మునక్కాయ ముక్కలన్నిటికి కూడా మనం కర్రీస్‌లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండీ! ఆయిల్ ఇలా ముక్కలకు పట్టించేసి ఇలా బాక్స్ అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయ ముక్కలు పెట్టుకొని పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కుళ్ళిపోకుండా ఉంటాయండి. నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. మునక్కాయ ముక్కలు పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్‌ఫుల్‌గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఇలా కొంచెం వ్యాజ్‌లిన్ అప్లై చేసేసి ఎక్కించుకోవచ్చు. మనం తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండీ! ఇలా తీసేటప్పుడు పాలిథిన్ కవర్లు ఉంటాయి కదండి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు ఉన్నటువంటి కవర్ని ఈ విధంగా పెట్టేసి రివర్స్లో ఇలా తిప్పుకున్నాం అనుకోండి చక్కగా బ్యాంగిల్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం రివర్స్ తీసుకోవడానికి కూడా ఒకరి హెల్ప్ లేకుండా చక్కగా తీసుకోవచ్చండి. ఈ విధంగా కవర్ని ఇలా లోపలికి పెట్టేసుకొని రివర్స్లో ఈ కవర్ని ఇలా లాగేసామనుకోండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుందండి. ఇలా చిన్న సైజు అయినా పెద్ద సైజు బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా కవర్తో రివర్స్లో ఇలా తిప్పుకుంటే చాలండి చాలా ఈజీగా అయితే వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం.
ఇలా మనం చెప్పులు తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి అట్టపెట్టి బాక్సులని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి బాక్సెస్ పడేయకుండా ఇలా పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఆ క్యాలెండర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని అటొకటి ఇటొకటి రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఈ విధంగా పెట్టేసి బ్యాంగిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. మనకి చక్కగా ఏ కలర్ ఎక్కడి వరకు ఉన్నాయనేది అర్థమవుతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా బ్యాంగిల్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక చోట ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకున్న అవసరానికి వేసుకోవచ్చు. మనం ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్ పడేయకుండా ఇలా ఒక దగ్గర ఉన్నాయనుకోండి చక్కగా తీసుకుని వేసుకోవచ్చు. ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో కొన్ని వుడ్ ఐటమ్స్ అంటే వుడ్ ఐటమ్స్ వుడ్ వస్తువులు ఉంటూ ఉంటాయి కదండి, అటువంటి వస్తువులు చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి, మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలండి. మనం బట్టలకు పెట్టే ఉజాలా ఉంటుంది కదండి, ఉజాలా కూడా కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఇలా ఉజాలా మంచి షైనింగ్ రావడానికి కలర్ఫుల్గా కనిపించడానికి బాగుంటుందండి. ఇలా ఉజాల అలానే కొబ్బరి నూనె వాటర్ ఈ 3 కలిపి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఇంట్లో కబోర్డ్స్ డోర్లు కానీ బెడ్ కానీ అలానే చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, అలానే మనకి డోర్స్ ఉంటాయి కదండి చెక్కవి, అవి కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇలా డోర్స్ దగ్గర అలానే బెడ్ దగ్గర టేబుల్స్ దగ్గర చైర్స్ దగ్గర నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, మంచి షైనింగ్ అయితే వస్తాయి. మన రూపాయి ఖర్చు లేకుండా ఎన్నెన్నో లిక్విడ్స్ పెట్టి వాడే పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బెడ్ కానీ డోర్లు కానీ అలానే చెక్క వస్తువులు ఏవైనా సరే మంచి షైనింగ్ అయితే వస్తాయండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, మంచి షైనింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ బర్నర్ల పైన పేస్ట్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా గ్యాస్ వెలిగించుకునేటప్పుడు మనకి గ్యాస్ అంతా కూడా సైడ్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా వేస్ట్ అవ్వటం వల్ల మన మనీ కూడా అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ గ్యాస్ బర్నర్లకి ఎక్కడైతే మనకి లీక్ అవుతుందో గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుందో అక్కడ కొంచెం ఇలా పేస్ట్ మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ ఈ విధంగా బర్నర్స్కి అప్లై చేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేస్ట్ అవ్వకుండా మనకి మంట కూడా చక్కగా వస్తుందండి. ఇలా సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చక్కగా మంట అయితే వస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు గ్యాస్ అంతా కూడా సైడ్ వేస్ట్ అయిపోతుంది కదండి, ఈ విధంగా పేస్ట్ రాసిన తర్వాత చక్కగా మంట అయితే వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇలా నేను ట్రై చేసిన తర్వాత గ్యాస్ మంట కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా వస్తుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.